నమస్తే కలెక్టర్ సార్ గారు. మా వ్యవసాయ భూమి నిమిత్తమే మేము గత 5 సంవత్సరాల నుంచి మా యవ్వ నేను పోరాడుతున్నాము. ఎటపాక రెవెన్యూ అధికారులు తెలంగాణ నాన్ ట్రైబుల్ అయిన మైబు అనే అతనికి మా వ్యవసాయ భూమిని తెలంగాణ నాన్ ట్రైబుల్ అయిన మైబుకి గ్రేసోమోల్కి అంటగట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మా యవ్వకు నాకు ప్రాణాపాయం ఎంతో ఉంది. మా ప్రాణాల మీదకి వచ్చింది మా వ్యవసాయ భూమి పరిస్థితులు. ఇప్పుడే తీసుకొని తాడే వస్తారట టీంలోకి. టీంలోకి వచ్చిన తర్వాత అసలు ఇంటి డాక్యుమెంట్స్ అది ఎవరు స్థానము ఏంటి అని ఎంఆర్ఓ గారి దగ్గర అక్కడే ఎంక్వైరీ చేయించి రిపోర్ట్ తీసుకొని వికెట్ చేయిస్తారు. ఈ రోజే పోలీస్ అధికారులు మా ఇల్లు కూల్చేస్తామని మాకు ఫోన్ చేసి చెప్పారు. మా ఇంటికి కూడా వచ్చి బెదిరిస్తున్నారు మమ్మల్ని. కలెక్టర్ సార్ గారు, దయచేసి మీరు ఈ వీడియో చూసి 5 నిమిషాలు మా కోసం మీ టయాన్ని వెచ్చించి ఈ వీడియో చూసి మీరు దయచేసి పరిష్కరిస్తారని మేము నమ్ముతున్నాము. ఎటపాక ఎస్ఐ గారు చిన్నబాబు గారు బంధువు అయిన వ్యక్తి మా మీద 2020 సంవత్సరంలో దాడి చేసినప్పుడు అది కేసు అయింది. ఆ కేసుని విత్డ్రా చేసుకోమనేసి చాలా బెదిరించారు, ఎన్నెన్నో చేశారు. నేను వినలేదని కక్ష పెట్టుకొని ఇప్పుడు దాకా అలాగే చేస్తున్నారు. ఎటపాక ఎస్ఐ గారు బంధువు అయిన వ్యక్తి గ్రేసోమోలు కలిసి నా మీద దాడి చేసినప్పుడు 2000 అంటున్నాడు. గ్రేస్ హోమ్ మనుషులు నేను కలిసి ఆక్రమించుకున్నాము అనేసి అంటున్నాడు. మురళి గారి దగ్గర తీసుకున్నారు. మురళి గారి నుంచి మాకు వచ్చింది. మురళి గారి దగ్గర తీసుకున్నారు. మురళి గారి నుంచి మాకు వచ్చింది. ఇంతవరకు బాయి తీసి తర్వాతకి మా తర్వాత వీళ్ళు అన్నారు. ఇది కూడా ఆ పట్టాన్ని వీళ్ళే తీసుకున్నారు మొత్తం కూడా. ఇది కూడా తీసుకోమని తీసుకోలేదు. అప్పట్లో ఎవరి దగ్గర తీసుకున్నారు? ఇది మురళి గారి దగ్గర తీసుకున్నారు. మురళి గారి నుంచి మాకు వచ్చింది. ఇంతవరకు బాయి తీసి తర్వాతకి మా తర్వాత వీళ్ళు అన్నారు. ఇది కూడా ఆ పట్టాన్ని అందరిదే. నేను పక్కన కూడా ఉంది కొంచెం వీళ్ళే తీసుకున్నారు మొత్తం కూడా. మహబూబ్ గ్రేస్ హోమ్ మనుషులు వాళ్ళు అంటున్నాడు. గ్రేస్ హోమ్ మనుషులు నేను కలిసి ఆక్రమించుకున్నాము అనేసి అంటున్నాడు. ఈ మాటలు రెవెన్యూ వాళ్ళకి చెప్పిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదు. అక్కడే ఉండి చూసినా పట్టించుకోవట్లేదు. మా వ్యవసాయ భూమిని మా యవ్వ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి పట్టా చేయమని అడిగితే ఎంఆర్ఓ గారు డబ్బులు అవుతాయి అనేసరికి పట్టా చేయమని మా యవ్వను రెవెన్యూ అధికారులు డబ్బులు అడిగినందున మా యవ్వ వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వలేకపోయినందున ఎంఆర్ఓ మా విరోధులకు తప్పుడు ఎండార్స్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు చెలరేగి మా మీద దాడికి వచ్చారు. మా అమ్మను నన్ను చంపే ప్రయత్నం చేశారు. మేము ఈ బాధను ఎవరికి చెప్పుకోము. మా ఫోన్ను పగలగొట్టేశారు. రేప్ చేయబోయారు మమ్మల్ని. మా బాధ మేము ఎవరికి చెప్పుకోము. ఇలా అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదిస్తే కనీసం ఆ ఫిర్యాదు కూడా ఆ పోలీసు వాళ్ళు తీసుకోలేదు. దాని చేత మేము పై అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎటపాక స్థానిక పోలీస్ వాళ్ళ మాటలు విని పైన అధికారులు సహాయం కూడా చేయలేదు. డీజీపీని కలవడం వలన ఆ సార్ జోక్యం చేసుకొని మా విరోధుల పైన ఎఫ్ఐఆర్ చేసిన డేటు 22 ఫిబ్రవరి 2022న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. కేసులో నుండి తప్పించుకోవడానికి వాళ్ళ పంచాయతీ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కేసు అయిన అదే రోజున తెచ్చుకున్నారు వాళ్ళు డేటు. తెలంగాణ నాన్ ట్రైబుల్ అయిన మా విరోధులైన ఆ మైబుకి ఎంఆర్ఓ ఇచ్చిన తప్పుడు ఎండార్స్మెంట్ వలన వాళ్ళకు అనుకూలంగా రాసుకున్న దస్తావేజులు ఒక్కొక్క సంవత్సరంలో వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకున్నామనేసి ఇక్కడ రాసుకున్నారు. 6/2021న ఇంకోటి 9/6/2012న ఒకటి రాసుకున్నారు. ఇంకొకటి ఏమో 17/4/2022న రాసుకున్నారు వాళ్ళు విరోధులైన వారు. ఇంకొకటి 9/2/1993న రాసుకున్నారని. నేను ఇవి 4 పేపర్లు చూపించాను. ఈ 4 పేపర్లు ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క సంవత్సరాలలో తీసుకున్నారనేసి వాళ్ళే రాసుకున్నారు.
ఈ సంవత్సరాలకి ఒకదానికి ఒకటి పొంతన లేకుండా రాసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను చూపించిన వీటి ద్వారానే మా విరోధులైన వాళ్ళు తహసీల్దార్ దగ్గర వీటి ఆధారాలని బట్టి వీటిని చూపించి వాళ్ళకి మా విరోధులకు ఇంటి పన్ను, కరెంట్ బిల్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవన్నీ ఇచ్చారు. ఈ 4 పేపర్లను బట్టి legally collected house tax in the Panchayat office, as well as the current meter and no objection certificate. They illegally collected evidence to అధికారులు వీటిని చూసి మా విరోధులకు వారసత్వ జీవనాధారమైన మా వ్యవసాయ భూమిలో ఇచ్చారు. రెవెన్యూ అధికారులు ఎలాంటి మాటలు చెప్తున్నారో, ఎలాంటి రిపోర్ట్ తయారు చేశారో ఆయన మాటలు దయచేసి చూడండి కలెక్టర్ సారు. నేను పేపర్ పెట్టాను కాబట్టి ఆ భూమి మీద ఇంకేమీ అడగకూడదంటే కుదరదు. అదే రెవెన్యూ ఆఫీస్లో ఉన్న ఉద్యోగి 10 రోజులకి ముందు మీ భూమిలో ఎవరు తెలంగాణకు సంబంధించిన నాన్ ట్రైబుల్ ఎవరు లేరు, రికార్డులో చూపించట్లేదు అని మాతో అంటున్నాడు. చూడండి, ఏ కట్టడాలు కట్టొద్దని అంటున్నాడు. మరి ఈ అధికారిని తెలంగాణలో నుంచి వచ్చి కట్టడాలు కట్టొచ్చు అని అంటున్న ఆ అధికారిని చూడండి కలెక్టర్ గారు. ఈ భూమి మీద గత కొంతకాలం నుంచి 10-15 సంవత్సరాల నుంచి ఎంత దాంట్లో పెన్షన్ చేశాను. అప్పటి నుంచి 95 నుంచి ఒక ఆసాం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఆసాం అక్కడ ఏదో షర్ట్ చేసుకుంటున్నాడు. ఆయన ముక్కుమే తెలియదు సార్, ఆయన్ని మొండుకుంటా ఇక్కడ ఎట్లా అయింది సార్? అదేంటమ్మా అది ముక్కు ఆయన ఇప్పుడు ఎటపాకలో ఉన్నాడు, హైదరాబాద్ లో ఉండొద్దా భూమిలో? అట్లాగా సార్, ఆయన అక్కడ ఉండి అది ఇక్కడ ఎట్లా అయింది? ఇక్కడ ఏ రోజు వ్యవసాయం తేలేదాకా ఏం జరగకూడదు సార్. అట్లా ఎట్లా అవుతుంది? అది తేలేదు. పిఓ సార్ చెప్పేదాకా ఏం జరగకూడదు సార్. పిఓ సార్ చెప్పేదాకా ఇది మేము తొందరపడలేదు కదా సార్. వాళ్ళు కూడా ఏం చేయకుంటుంటే మంచిది సార్. మాకు తేల్చి చెప్పేదాకా దయచేసి తమరు ఇది ఆప్ చేయండి సార్. నేను పేపర్ పెట్టాను కాబట్టి ఆ భూమి మీద ఇంకేమీ అడగకూడదంటే కుదరదు. ఇదే అసలైన విషయం. ఈ అధికారే మా సమస్యకు అసలైన కారణం. When asked to do a patta in 2020, the officials said that we were not in a position, and Mabab and his family were also not in a position. Revenue officials are testifying that Telangana non-drive Mabab was not in a position. వాళ్ళ రికార్డుల ప్రకారం కూడా ఇది 2L అనే ఉన్నది. ఎవరు దీన్ని ఆక్రమించలేదు. అవతలోడు చేయలే, మీరు చేయలే. వాళ్ళ రికార్డుల ప్రకారం కూడా ఇది 2L అనే ఉన్నది. ఎవరు దీన్ని ఆక్రమించలేదు. వాళ్ళ రికార్డుల ప్రకారం కూడా ఇది 2L అనే ఉన్నది. ఎవరు దీన్ని ఆక్రమించలేదు. గిరిజన కలెక్టర్ ITDAPO అకుల వెంకటరమణ IAS ఆఫీసర్ గారు చెప్పిన మాట కూడా లెక్కలేదట ఈ అధికారికి. నివాసం ఉంటున్నట్టుగా రాస్తే సార్ ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నారు సార్ వీళ్ళు? అన్ని తేలినాక వాళ్ళని పిలుస్తాము, మిమ్మల్ని కూడా పిలుస్తామమ్మా. పిలిచినాక ఇప్పుడు మీ మాటను బట్టి మేము గౌరవించి ఇప్పటిదాకా ఏం చేయకుండా ఉన్నాం సార్. నేను పేపర్ పెట్టాను కాబట్టి ఆ భూమి మీద ఇంకేమీ అడగకూడదంటే కుదరదు. 2021లో వచ్చిన రెవెన్యూ అధికారి చెప్తున్నాడు, 1995లో మహబూబ్ అనే ముస్లిమ్స్ ఆయన నాన్ ట్రైబల్ అతను ఎటపాక ఏజెన్సీలో ల్యాండ్ మీద పొజిషన్కి వచ్చాడని చెప్తున్నాడు. అది పచ్చాబద్ధము. కాకినాడ కలెక్టర్ గారు నా దరఖాస్తు మేరకు డిస్టిక్ సర్వేర్ని పంపిస్తే వారు సర్వే చేసి మహబూబు భూమి ప్రక్కన ఉందని, ఈ భూమి మహబూబుది కాదని చెప్పారు. అప్పుడు రెవెన్యూ అధికారులు ఎన్నో మంతనాలు జరిపి ఆ రికార్డు నాకు ఇవ్వకుండా చేశారు. హైకోర్టు ఆర్డర్లో కూడా నేనున్నట్టు చెప్పారు. ఆ ఆర్డర్లో నా స్థలంలో నేను ఉన్నట్టే చెప్పారు. When the revenue officials asked for 2 lakh rupees to get my ancestral land registered, I, a poor tribal widow, could not give it. Therefore, Mabab, a man from Gray's home, tied it to a non-tribal from Telangana who could give 2 lakh rupees plus 2 lakh, a total of 4 lakh rupees, and wrote an illegal endorsement. That is how my life ended. My father and I have been doing small farming for 70 years, and then for 30 years, we have been living by building a house, paying house taxes, electricity bills, pahanis, land tax, and even under the direction of the High Court, we were in a position when a revenue officer, Deputy Tehsildar Prudvi,
instigated us to say that we had not given money to get the title deed done, and that a wealthy non-tribal Telangana resident, a Christian, a Muslim, a member of Grace Home, had been in the position since 1995, and that he had been given an illegal endorsement by showing a false survey number and had been placed in the position. See the evidence. In December 2020, the revenue officials said that Mehboob was not encroaching on our land. In January 2021, the revenue officials again said that a Muslim person was encroaching on my land. I am a poor tribal widow. Since no one supports me, since I did not give money to get the title deed done, my land was confiscated. Watch the words of the revenue officer in this video, who says that he was forced to do so and that he himself gave the endorsement. The endorsement given by this officer has caused a lot of damage to my life, has also caused danger to my life, has caused many attacks, killed my dogs, has completely changed my peaceful life. A case of atrocity was also registered on the basis of a complaint filed. For 5 years, there has been no agriculture, no food. The card was also exchanged from Bhadrachalam, but the ration card that came was also returned, living like a helpless thing with a daughter of marriageable age, unable to educate my daughter, unable to protect her. I feel like dying. Tribal from Telangana, Hyderabad. Take a look at this revenue official, Sir Collector. ఆయన ముక్కు ముఖమే తెలియదు సార్, ఆయన్ని మొండుకుంటా ఇక్కడ ఎట్లా అయింది సార్? అది అది ముక్కు ఆయన అట్లాగా సార్, ఆయన అక్కడ ఉండి అది ఇక్కడ ఎట్లా అయింది? ఇక్కడ ఏ రోజు వ్యవసాయం చేసింది లేదు, ఏమి చేసింది లేదు. ఎవరు చెప్పారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిందని సార్? అన్నారంటే దానికి డాక్యుమెంట్ గిట్టని వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ ఒకటి అయ్యారు, వాళ్ళు అట్లా చెప్తారు సార్. పుట్టి పెరిగింది ఎటపాకలో నాకు ఉన్న ఆధార్ కార్డు చూపించాను. ఆయన ఇది కూడా పట్టించుకోవట్లేదు పృథ్వీ గారు. అలాగే నేను ఓటు ఎన్నో సంవత్సరాల నుంచి ఎటపాక మండలంలో ఎటపాక గ్రామంలో నేను ఓటేసిన ఓటు కార్డు సార్, ఇది చూపించినా ఇది పట్టించుకోవట్లేదు. నాది కరెంట్ బిల్లు సార్, నా ఇంటికి కరెంట్ బిల్లు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కరెంట్ బిల్లు సార్. ఇది చూపించినా కానీ దీన్ని కూడా చూడట్లేదు. అలాగే నాకున్న క్యాస్ట్ సర్టిఫికేటు 2008 సంవత్సరంలో నాకు క్యాస్ట్ సర్టిఫికేటు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చారు, ఇది చూడట్లేదు. అలాగే తర్వాత డిజిటల్లో నేను తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేటు ఇది ఇచ్చినా ఇది చూడట్లేదు. అలాగే నాకు ఇంటి పన్ను పంచాయతీ వాళ్ళు ఇచ్చిన ఇంటి పన్ను సార్, ఈ ఇంటి పన్ను ఇచ్చినా ఇది చూడట్లేదు. అలాగే ఇన్ని సంవత్సరాలు నేను ఎటపాక గ్రామంలోనే అక్కడే ఉంటున్నాను, ఇప్పుడు దాకా అక్కడే ఉంటున్నాను. ఇవన్నీ ఉన్నాయి సార్, ఇవన్నీ చూపించినా ఏమీ పట్టించుకోకుండా చూడకుండా ఆయన మాట మార్చి మాట్లాడుతున్నాడు. డిప్యూటీ ఎంఆర్ఓ గారు పృథ్వీ గారు సార్. వాళ్ళు అంటే మీకు రేషన్ కార్డు ఉంది, స్థానికంగా రేషన్ కార్డు ఉంది కదా సార్? మాకు ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డులు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఈటీ గారు ఎలా మాట మార్చి రేషన్ కార్డు ఉందా అని అడగటం, ఇరుకుని పెట్టాలనే ఉద్దేశమే ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేషన్ కార్డు కూడా తీసుకువెళ్ళి చూపిస్తే తెలంగాణ సపరేట్ అయిపోయింది. అప్పుడు భద్రాచలం మండలం ఎటపాకలో ఉంది, అది తెలంగాణలో ఉంది కాబట్టి నీ రేషన్ కార్డు రద్దు చేపించి ఇక్కడికి తెస్తే కొత్తది ఇస్తామని చెప్పి మోసం చేశాడు. నాకు వచ్చిన రేషన్ కార్డుని కూడా తిరిగి వెనక్కి పంపించాడు. తర్వాత నీకు ఛత్తీస్గఢ్లో రేషన్ కార్డు ఇప్పిస్తాను, నాకు అక్కడ చాలా మంది తెలుసు, నీవు రా, నేను కారు వేసుకొని వస్తాను, నా ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను అని చెప్పి నన్ను ఎంతో బతిమలాడాడు ఈ డిటి పృథ్వీ గారు. చూడండి సార్. Before Telangana was separated from Andhra,
my village Yetapaka was in Bhadrachalam Mandal. My husband and I also lived there. After my husband left me, he told me at the Bhadrachalam ration shop that my ration card was not valid in Yetapaka, Andhra. Sushila said to get a transfer from Bhadrachalam there to change Yetapaka Mandal to Andhra. After being transferred from there, Tehsildar did not give me a ration card here in Yetapaka either and sent the card back. When I asked him why he did not give me a ration card, he said that if I were here, you would have trouble eating late and eating food. In the meantime, he would tell everyone he knew in Chhattisgarh and tell them to get it. He would often say that I would not be able to go that far to get ration rice on my ration card there, right? When asked, I will take the car and take it myself. I will bear all your expenses. It's no problem for you. He said, first, when you come there, you can buy rice there, and later when you come here, you can exchange it here. He cheated me by not getting a ration card and not getting a record. అని చెప్పి నన్ను ఎంతో బతిమలాడాడు. ఈ DT పృథ్వీ గారు నాకు వచ్చిన రేషన్ కార్డుని కూడా తిరిగి వెనక్కి పంపించాడు. నన్ను కోయ కాదని రాస్తామని బెదిరించారు. Why are you a single woman? Who are you? Grace Home, Mebu? Don't fight with them, your life will be lost. Why am I telling you this? Understand, otherwise I will write a report that will put you in jail. The 2013 High Court order said that you are not a Koya. You gave me evidence that it was wrong. Do you know that I have the authority to write that you are a Koya ST or not? Stop it now. I will give an endorsement to Saibulu on this land. I will be embarrassed. Don't go to the higher authorities and file a complaint. Then you will write that you are a Koya, ST, or else you will write that you are not. He threatened me again. But I am an original Saint Koya. Sir, please see my caste certificates, relatives, caste relatives, Atpaka residence, and videos. Sir, I died due to the torture of the revenue officials for 5 years. అలా బెదిరించి ఇప్పుడు కూడా అలాగే బెదిరిస్తున్నారు. నువ్వు కోయ కాదనేసి రాస్తామని. అలాగే నాకు ఎంఆర్ఆవు గారు ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉంది సార్. ఇది నేను అంగన్వాడీ ఆయా పోస్టు కోసమని నేను నా భర్త గారు తుర్సోమరాజులు నేను క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాను. నాకు 2008 సంవత్సరంలో నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చింది సార్. అయితే రికార్డ్ డిజిటల్ లో తీసుకున్నది కావాలి అనేసి అంటే నేను మళ్ళీ డిజిటల్ లో కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాను సార్. ఇది చెల్లదు అనేసి DT పృథ్వీ గారు అంటున్నారు సార్. మా బంధువులు మా చుట్టాలు ఆధార్ కార్డుతో సహా వాళ్ళు అందరూ సంతకాలు పెట్టి ఇచ్చిన కాగితాలన్నీ కూడా ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా ఎంఆర్ఆవు గారికి కూడా ఇచ్చాను సార్. సింతూరు మండలంలో అలాగే ఎటపాక మండలంలో మా వాళ్ళందరూ మా బంధువులు మా చుట్టాలందరూ రాసి ఇచ్చారు సార్. ఇవి సంతకాలు పెట్టి ఇచ్చారు ఆధార్ కార్డుతో సహా. ఇవన్నీ ఎంఆర్ఆవు గారు ఇలా చేస్తున్నారు సార్. దయచేసి ఇవన్నీ నా క్యాస్ట్ సర్టిఫికేట్లు అన్ని చూసి నాకు దయచేసి న్యాయం చేయండి సార్. నేను కోయ కాదనేసి రాస్తే గ్రేస్ హోమ్ వాళ్ళకి నాన్ ట్రైబల్కి ఆ భూమిని వాళ్ళకి అంటగట్టొచ్చు అనేసి ఇవన్నీ ఎంఆర్ఆవు గారు ఇలా చేస్తున్నారు సార్. దయచేసి నేను పక్క కోయదాన్ని సార్. మా బంధువులందరూ చెప్పిన వీడియోలు ఈ సంతకాలు పెట్టి ఇచ్చిన కాగితాలు అన్ని కూడా ఉన్నాయి సార్. అయితే ఇంకా చాలా మంది ఉన్నారు. మా కులము మా బంధువులు చిన్న వాంగ్మూలాల వీడియోలు తమరికి సమర్పిస్తున్నాను సార్. దయచేసి చూడండి సార్. తుర్సంశలి మా కోయ ఎస్టీ వాళ్ళ అమ్మాయి పాపలో పుట్టి పెరిగింది. కోయాల అమ్మాయి కాదనటానికి ఎవరు సరిపోరు. మా కోయ పిల్లది. మాది ఎట్టపాక మండలం లక్ష్మీదేవిపేట అల్లూరు సీతారాం జిల్లా. ఈ అమ్మాయి మాకు మరదలు, నేను వదినాను. పుట్టుకూరుబా నుంచి ఇక్కడే ఉన్నాం మేము. అమ్మాయి ఎస్టీ అమ్మాయి కాదు, వేరే కేస్ట్ అమ్మాయి అని చెప్తున్నారంట. కోయోళ్ళ అమ్మాయి కోయోళ్ళు అంటారు కానీ సుదురోళ్ళ అమ్మాయి అంటారా? మా కోయ అమ్మాయి మా మరదలే.
మా చిన్న మామయ్య కూతురు. ఎవరు అంటున్నారంట కోయమ్మాయి కాదు సోదరమ్మాయి అంటున్నారంట, వేరే కేస్ట్ అంటున్నారంట. తనంట ఎస్టీ అమ్మాయి కాదు, నీ ఎస్టీ సర్టిఫికెట్ లేకుండా చేస్తుందని చెప్తున్నారంట. మా ఎస్టీ అమ్మాయి, మేము వాళ్ళు ఒకటే. మాది శ్రీరామ్ నగర్ కాలనీ. నాకు బేసికల్ నుంచి గేమినాను తెలుగే. ఇక్కడ నేను ఎప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, ఒక 20 సంవత్సరాల నుంచి. మా అక్క కూడా మాకు ఎప్పటి నుంచో తెలుసు, తురసం సుశీల అక్క. ఆ అక్క ఎప్పటి ఎస్టీనే, మా క్యాస్ట్ని. మేమందరం ఎప్పటి నుంచి ఇక్కడే కలిసి ఉంటున్నాం. కాబట్టి అక్క ఎస్టీనే కాబట్టి ఆమె ఎస్టీ కాదని చెప్పడానికి లేదు. ఎప్పుడు ఆమె ఎస్టీ సర్టిఫికేట్ కూడా. నాగమణి, ఈ తురసం సుశీల ఎట్టపాకండి. ఎందుకంటే ఆ అమ్మాయి చిన్న పిల్లల నుంచి నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి మడకం వాళ్ళు ఆడబిడ్డ. ఆ అమ్మాయిని తురసం వాళ్ళు చేసుకున్నారు. కానీ ఆ పిల్లల్ని ఇప్పుడు ఎస్టీ వాళ్ళు కాదని చెప్పడానికి మనం సరిపోమండి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను తురసం సుశీల అక్క. ఆ అక్క ఎప్పుడు ఎస్టీనే, మా క్యాస్ట్ని. మేమందరం ఎప్పటి నుంచి ఇక్కడే కలిసి ఉంటున్నాం. కాబట్టి అక్క ఎస్టీనే కాబట్టి ఆమె ఎస్టీ కాదని చెప్పడానికి లేదు. కాబట్టి ఎప్పుడు ఆమె ఎస్టీ సర్టిఫికేట్ కూడా ఆల్రెడీ ఆమెకి ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి దానికి మేము చెప్పేది ఏంటంటే ఆమె మాకు ఎస్టీ ఆమె కాబట్టి మేము ఆమెకి ఇది చెప్తున్నాం, సపోర్ట్ ఇస్తున్నాం. మేమందరం ఒకటే కులం కాబట్టి. కురసం జయమ్మ, శ్రీరామ్ నగర్ కాలనీ. తురసం సుశీలక్క మాకు అక్క అవుతుంది. ఆమె పుట్టి పెరిగింది కూడా ఎట్టపాకలోనే, ఆమె ఉండేది కూడా ఎట్టపాకలోనే, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎట్టపాకలోనే. వాళ్ళకి ఎంఆర్ఓ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. వాళ్ళ క్యాస్టే కాదనడానికి ఎవరికి లేదు. ఆమె మా ఎస్టీ కోయ. మాది శ్రీరామ్ నగర్ కాలనీ. ఇది తురసం సుశీల అక్క ఎప్పటి నుండి మాకు తెలిసిన మనిషి. మా కులస్తురాలు, తను ఎస్టీ కులంలో పుట్టింది, తల్లిదండ్రులు ఎస్టీ వాళ్ళే. ఇప్పుడు తనని ఎస్టీ కాదు అని చెప్పడానికి కూడా ఎవరికి అర్హులు కారు. ఆమె ఎస్టీయే, తనకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎట్టపాకలోనే జీవనం సాగిస్తా ఉన్నది. చిన్నతనం నుండి కూడా ఆమె ఎట్టపాకలోనే ఉన్నది. తల్లిదండ్రులు కూడా ఎట్టపాకే. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి కూడా తను దాని జీవితం ఎలా జీవిస్తుందో కూడా అందరు చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకు ఆమె కోయ కాదనేసి అంటున్నారు? ఇలా అనడానికి ఎవరికి సాధ్యపడదనేసి మేము మాట్లాడుతున్నాం. మేము ఎప్పటికీ ఆమెకు సపోర్ట్గా మేము పిలిస్తే మేము వస్తాం, మేము మాట్లాడతాం. చిన్నారి తురసం సుశీల ఎటపాకలో పుట్టి పెరిగింది. మా ఎస్టీ కోయామ. ఎటపాకలో పుట్టి పెరిగాను నేను. మడకం సుశీల ఎటపాకలోనే ఉండేది. చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ అమ్మ నాన్న అక్కడే ఉన్నారు. చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ పొలం మా పొలం పక్క పక్కనే ఉండేది. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. ఆమె కురసం వాళ్ళకి పెళ్లి చేశారు. మా చిన్నప్పటి నుంచి తెలుసు. ఆమె అక్కడే ఉంటుంది. ఎస్టీ కోయామ ఆమె పక్కగా. మా నాన్నగారు కూడా పెద్దమాల. వాళ్ళ పొలం మా పొలం కూడా పక్కనే ఉంటాయి. ఆమె పక్క ఎస్టీ ఆమె అక్కడే ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. అమ్మ నాన్న చనిపోయారు కాబట్టి అక్కడ ఇల్లు వేసుకొని ఆ పొలంలో. నేను ఎస్టీ కోయ కులానికి చెందిన సూర్యకృపమ్మను. ఎటపాక రెవెన్యూ అధికారులు చెప్పినదంతా అబద్ధం. తురసం సుశీల అనబడిన ఈమె మొదట వారింట్లోనూ మడకం సుశీల 2001వ సంవత్సరంలో మా కాక వరుసయ్యే తురసం పుట్టయ్యకు పిన్ని వరుసయ్యే తురసం ఈశ్వరమ్మకు పుట్టిన రాజులు అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ద్వారా తురసం సుశీల అయింది. అలాగే పిలువబడుతుంది. ఏటపాక గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే నివసిస్తుంది. ఈవిడ భూమిని అక్రమంగా అధికారులు అనుకునే వాళ్ళు నియమించిన వ్యతిరేక మనుషుల దగ్గరే ఎంక్వైరీ చేశారు. కానీ తురసం సుశీల కుల బంధువుల దగ్గర ఎంక్వైరీ చేయలేదు. ఉన్న నిజం చెప్పే వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేయకుండా తప్పుడు రిపోర్టు రాసుకున్నారు. కేవలం ఈవిడ ఒంటరి మహిళ అని, ఇప్పుడు భూమిని లాక్కోవాలని గ్రేస్ హోమ్, మైబు, చంద్రశేఖర్, రాము వారి మనుషులు మోసం చేస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్ గారు వాళ్ళని పరిగణంలోకి తీసుకుంటున్నారు. కానీ 2008లోనే ఎంఆర్ఓ గారు క్యాస్ట్ సర్టిఫికెట్ తప్పు అని 2012లో డిజిటల్ క్యాస్ట్ సర్టిఫికేట్ భద్రాచలం తహసీల్దారు గారి ద్వారా వచ్చింది. ఈవిడ భూమిని అక్రమంగా అధికారులు అండసే లాక్కోవాలని అనుకునే వాళ్ళు
నియమించిన వ్యతిరేక మనుషుల దగ్గరే ఎంక్వైరీ చేశారు కానీ తుర్సం సుశీల కుల బంధువుల దగ్గర ఎంక్వైరీ చేయలేదు. ఉన్న నిజం చెప్పే వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేయకుండా తప్పుడు రిపోర్టు రాసుకున్నారు. కేవలం ఈవిడ ఒంటరి మహిళ అని, ఇప్పుడు భూమిని లాక్కోవాలని గ్రేస్ హోమ్, మహబూబ్, చంద్రశేఖర్ రాము వారి మనుషులు మోసం చేస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్ పృథ్వీ గారు వాళ్ళని పరిగణంలోకి తీసుకున్నారు కానీ 2008లోనే ఎంఆర్ఓ గారు క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పని 2012లో డిజిటల్ క్యాస్ట్ సర్టిఫికేట్ భద్రాచలం తహసీల్దార్ గారి ద్వారా వచ్చింది కానీ అది కూడా తప్పని కల్పితాలు అబద్ధాలు చెప్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి అబద్ధం పుట్టిస్తున్నారు. తెలంగాణలో కలెక్టర్ గారు 5 సార్లు వీళ్ళ కంప్లైంట్లు పరిశీలించి అబద్ధంగా పరిగణించి లెక్క చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో ఇలా సృష్టిస్తున్నారు. ఇదంతా అన్యాయం, అబద్ధం. ఈవిడ పక్క గిరిజనరాలు ఏజెన్సీ ఏరియాలో అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే మాఫియా ఇలా పుట్టిస్తుంది. ఆదివాసీ గిరిజన మహిళా నాయకురాలిగా నేను పూర్తిగా పరిశీలించి చెప్తున్నాను. ఇది యథార్థం. ఈవిడ కోయ కాదంటే ఇక కోయ జాతి అందరినీ కాదన్నట్టే లెక్క. కోయ జాతి పుట్టలేదన్నట్టు లెక్క. ఇది నిజం. ఈవిడ పక్క కోయ ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి. ఇది యథార్థం. మడకం సుశీల ఎట్టపాకలోనే ఉంటుంది. పురుషులను చేసుకుంది. మా కొద్దిన అవుతుంది. వాళ్ళమ్మ నాన్నోళ్ళది కూడా ఎట్టపాకలోనే ఉంటారు. వాళ్ళు చచ్చిపోయారు. ఎట్టపాకలోనే అక్క ఉంటుంటారు. మా చుట్టాలు మాకు దగ్గర బంధువులు, మా కోయ కులాస్త్రాలు. ఈ అమ్మాయి పేరు తులసం సుశీల అండి. ఈ అమ్మాయి మాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి ఎటపాకలోనే ఉందండి. వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారండి. ఈ అమ్మాయి భూమిలో ఇల్లు వేసుకొని ఉంటుందండి. ఏమో పక్క కోయమండి. మాది ఎటపాక అండి. అల్లూరు సీతారామరాజు జిల్లా తురసవారి అమ్మాయి సుశీల అమ్మ పేరు. తల్లిదండ్రులు చనిపోయినా ఆ భూమి దగ్గరే ఉంటుంది. ఆ పిల్ల కోయల అమ్మాయి. ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓటు కార్డు, రేషన్ కార్డు, నా ఇంటి పన్ను, కరెంట్ బిల్లు అవన్నీ ఇచ్చినా కానీ అవన్నీ చూడకుండా నీకెందుకమ్మా ఈ భూమి గొడవ, నీవు చచ్చిపోతావు, ఈ భూమి వదిలేసి నీవు భద్రాచలం వెళ్ళి పని చేసుకొని బతుకు అనేసి అంటున్నారు సార్. Since I, a poor tribal widow, could not give the revenue officials the money of 2 lakh rupees to get my inherited land registered, the Grace Home man, Mehboob, tied it to a non-tribal from Telangana who was able to give 2 lakhs plus 2 lakhs, a total of 4 lakh rupees, and wrote an illegal endorsement. With that, the agricultural land, which was the basis of my livelihood, was destroyed. My life was destroyed. If the officials did this, my hope of getting a title to the land I inherited was dead. అది తేలేదాకా ఏం జరగకూడదు సార్. అది తేలేదు. పిఓ సార్ చెప్పేదాకా ఏం జరగకూడదు సార్. పిఓ సార్ చెప్పేదాకా ఇది మేము తొందరపడలేదు కదా సార్. వాళ్ళు కూడా ఏం చేయకుండా ఉంటే మంచిది సార్. మాకు తేల్చి చెప్పేదాకా దయచేసి తమరు ఇది ఆప్ చేయండి సార్. ఒక్కటి మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను పేపర్ పెట్టాను కాబట్టి ఆ భూమి మీద ఇంకేమీ జరగకూడదంటే కుదరదు. పై అధికారుల దగ్గర చెప్తుంటే పై అధికారుల దగ్గర వెళ్ళి ఎందుకు చెప్తున్నా అది అటు కుదరదు అనేసి అంటున్నారు సార్ డిటి పృథ్వీ గారు. తెలంగాణ నాన్ ట్రైబల్ గ్రేస్ హోమ్ వాళ్ళు అమెరికా డబ్బులు తెచ్చుకొని అధికారులకి ఖర్చు పెడతా ఉంటారు. అందుకే వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మా నాన్న భూమి నాకు వారసత్వంగా వచ్చిన భూమిలో నుంచి నన్ను బయటికి గెంటించాలని మారావు గారు పృథ్వీ సార్. అందుకని రాత్రే ప్లోక్లైన్ తీసుకొచ్చి నా భూమి దగ్గర వచ్చేసి మొత్తం నా విరోధులు ఆ మహబూబ్ ఆ గ్రేస్ హోమోలు మొత్తం ఆ ప్లోక్లైన్ చేసుకొని తాడి చెట్లు నా భూమిలో ఉన్న తాడి చెట్లు మొత్తం తీసి వేలతో సహా తీసేసి మొత్తం భూమి అంతా చదును చేసి అసలు నా భూమిని రూపురేఖలే మొత్తం మార్చేసి రాత్రికి రాత్రి ఆక్రమించుకున్నారు. ఎక్కువ డబ్బులు పెట్టేసి అటు చేశారు సార్. ఎటపాక ఎంఆర్ఓ గారు ఇచ్చిన తప్పుడు ఎండార్స్మెంట్ వల్లనే వీళ్ళు ఇలా తప్పుడు అక్రమ కట్టడాలు కడుతున్నారు సార్. All this is untenable for the revenue officials. Can they encroach like this? Sir, while there is a case in the LTR court, the collector has cancelled the injunction order, brought in another wrong case and given them another order, but they are still doing illegal constructions. Date 20th September 2021. On the date of Yetapaka revenue officers, I am a poor widowed woman who cannot afford to pay 2 lakh rupees to get a patta on my ancestral land, which is my livelihood. Therefore,
I have no one behind me to support me. Therefore, even though my land is not in the hands of wealthy Telangana non-TR1 BILs, they are buying and selling land in Yetapaka agency lands under different survey numbers. They are spending a lot of foreign money in the name of Christian service and claiming that it is not our land. After receiving such a false endorsement letter, they destroyed my entire farm, uprooted palm trees and occupied my ancestral land, which is my livelihood, with the support of Yetapaka revenue officers and the police. A project officer Sri Akula Venkatramana IS said that the construction should not be done, but the construction was being done. However, the Yetapaka officers did not take any action against the encroachers on my complaint. The constructions did not stop, so in 2021, 2022, 2023, 2024, 2025, they gradually encroached my agricultural land and destroyed my livelihood, but because of this, another newly arrived ITDA PO called the Tehsildar and scolded him for giving an endorsement on the grounds of Telangana non-TR1 BILs. He cancelled the endorsement and said that why are you acting against the agency laws? I will file a case against you. When I asked him for an explanation, the Tehsildar begged him to forgive me and say, I made a mistake, I will never do it again. Okay, how can you do injustice to these tribal women now? How much loss has been done? How can you do justice to the land of the poor tribal women widow? He asked the Tehsildar and scolded him, will you file an LTR case now or will you ask me to file it myself? LTR filed a case in February 2022, case number August 2022. Even though the LTR case was registered in 2022, he secretly constructed illegal structures without taking into account that the case was pending in the LTR court. నువ్వు లాయర్వా నువ్వు కలెక్టర్వా నువ్వు ఫోటో తీసుకున్నావంటే ఫోటో తీసుకున్నప్పుడు ఫోన్ తీసుకొని పగలు దంగాలి అర్థమైందా ఏంటి కోట్లు వేసినప్పుడు తీసుకుంటారు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాను బాగా కథం ఆడపోయి మాట్లాడిపోయి నువ్వు చెప్పాలా నీకు నేను కలెక్టర్వా నువ్వు ఆఫీసర్వా నీకేం చెప్పేది ఫోన్లతో నష్టపోతున్నా మీరు అంతేవరకు ఇయ్యరు అసలు నీకు ఎవరమ్మని మనలాంటి వాళ్ళు ఎవరు తగలే చూసినా వస్తారు చూడు మంచిగా చెప్తారు నీ సెల్లు గిల్లు మొత్తం పోతాయి నీ మంచి. All this is because in the case of the attack on us in 2020, the then Tehsildar and the relative of a person named Ramu, a member of the Grace Home, together with the then Tehsildar, thought that I, a poor tribal woman, would get my land registered in my father's inheritance, but they prevented me from doing so. They illegally did real estate business in an agency with the land behind my land and shared the profits with the three of them. They got government lands registered in the names of their Benami of Telangana and sold them to the non-TR1 BILs of Telangana in order to share them. In many survey numbers, those who did business with the support of the officials and got profits wanted to grab my land with the support of the officials and do business with it. If there is a hill in my place, they should also dig it up and stop the illegal land traders who are building roads. I was forced to withdraw the complaint I filed and finally did not do so. The survey number 174/6, which was blocked by the government in the High Court, was private. These clashes are happening frequently because the people of Grace Home, who are accused in FIR number 121 of 2020, have left their men, Ramu, a relative of Sub-Inspector Chinnababu, without arresting them. They are also conspiring to cancel C.C.NO 148 of 2022 atrocity. I am going to present